అలానే శేషరావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డొల్లతనం బయటపడిపోయింది. అమెరికా సెనెట్లో యుద్ధ అధికారాలు అనేటువంటి ప్రతిపాదన పెట్టినప్పుడు ట్రంప్కి వ్యతిరేకంగా ఆ తీర్మానం ఆమోదం పొందింది. అంటే ట్రంప్ అమెరికా సెనెట్లోనే వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. అంతేకాదు 1973 యుద్ధ అధికారాలు అనేటువంటి చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని పెట్టారు. అంటే అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యకు దిగటానికి లేదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్ మీద సైనిక చర్యకు పాల్పడటం, ఇరాన్ మీద యుద్ధం చేయటం అనేది అమెరికా చట్టానికి వ్యతిరేకము అనేటువంటి విషయం ఇప్పుడు అమెరికా సెనేట్లో తేల్చారు. అంటే ట్రంప్ తీసుకున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా ఆ తీర్మానం ఆమోదం పొందింది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అమెరికా చట్టసభల్లోనే ఓడిపోయాడు. దానికి కారణం ఏంటంటే సెనెట్లో ఉండేటువంటి సభ్యులు ఇరాన్ తోటి యుద్ధం చేయటం కారణంగా అమెరికా భారీగా నష్టపోయింది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. 13 మంది సైనికుల్ని కోల్పోయాము అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. అంతేకాదు రక్షణ పరంగా కొన్ని $1 బిలియన్ నష్టం జరిగింది. ఇదంతా కూడా అమెరికా చరిత్రలో అత్యంత బలహీనమైన, అత్యంత నష్టం చేకూరేటువంటి విదేశాంగ విధానము ట్రంప్ అనుసరించింది అనేటువంటి విషయాన్ని సెనేట్లో వెలిగెత్తి చాటారు సభ్యులు. ఇది ట్రంప్కి ఆశనిపాతం. ట్రంప్ ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. రాబోయేటువంటి రోజుల్లో ఇరాన్ మీద సైనిక చర్య చేయాలన్నా, ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళాలన్నా అమెరికా కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. ట్రంప్ ఏ నిర్ణయము తీసుకోలేడు. ఇప్పుడు ముందల కాలకు బంధం వేసినట్టుగా ట్రంప్ని కట్టడి చేసింది సెనేట్, అలాగే అమెరికా కాంగ్రెస్. కాబట్టి ట్రంప్ ఇంట బయట 2 చోట్ల ఓడిపోయాడు. ఆ కారణం చేతే రాయిటర్స్ తాజాగా అమెరికాలో చేపట్టినటువంటి సర్వేలో కేవలం 23% మంది ప్రజలే ఇరాన్ మీద యుద్ధం చేయడం కరెక్టు అన్నారు. మిగతా 73% మంది వ్యతిరేకించారు ట్రంప్ని. ఇరాన్ మీద యుద్ధం చేయడాన్ని వ్యతిరేకించారు. అంటే అమెరికా చరిత్రలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు రాలేదు అనేది ఈ సర్వే చెప్తున్నటువంటి అంశం. సో ఇదంతా ఒకే ఎత్తు అయితే, ఇప్పుడు జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు, అతన్ని ముందు పెట్టి ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చల్ని సక్సెస్ఫుల్ చేశాము అని చెప్పి అనిపించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ట్రూత్ ఖాతాలో ఆయన ట్వీట్లు చేస్తూ జేడి వాన్స్ని పంపించారు స్విట్జర్లాండ్ని పంపించి అక్కడ శాంతి చర్చల మీద సంతకాలు పెట్టించారు. అంతకుముందు ఇస్లామాబాద్ పంపించారు. ఇస్లామాబాద్కి వెళ్ళాడు జేడి వాన్స్. ఆయన ఎప్పుడు వెళ్ళినా ట్రూత్ ఖాతాలో ఈయన ఆ శాంతి చర్చల గురించి విభిన్నంగా స్పందిస్తూ ఉంటారు. అక్కడ వచ్చినటువంటి మెసేజ్ని బేస్ చేసుకొని ఇరాన్ ఎప్పటికప్పుడు శాంతి చర్చల్ని రద్దు చేస్తూ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఇరాన్ కూడా ఈ శాంతి చర్చలకి అంగీకరించింది. 60 రోజుల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఈ 60 రోజుల్లో హార్మోజ్ జలసంధిని కంప్లీట్గా ఓపెన్ చేసేయాలి ఇరాన్. దానికి ప్రతిగా అమెరికా ఇరాన్ ఓడరేవులన్నింటినీ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అమెరికా సైన్యం. ఇప్పుడు పశ్చిమాసియాలో ఉన్నటువంటి అమెరికా సైన్యం తిరిగి అమెరికాకు వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే సెనేట్లో చేసినటువంటి తీర్మానం. ఆ తీర్మానం ప్రకారం పశ్చిమాసియాలో అమెరికా సైన్యం ఉండటానికి లేదు, అమెరికా సైన్యం మోహరించి ఉండటానికి లేదు. అంటే ఆల్మోస్ట్ మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ 60 డేస్లో జరగాల్సినటువంటి కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇరాన్లో ఉండేటువంటి అణు కేంద్రాలని పరిశీలించాలి అమెరికా. అంతర్జాతీయ అణు నిరోధక సంస్థ అది వచ్చి పరిశీలించాలి. ఇప్పుడు ఇరాన్ ఏముంటుంది, మా దేశంకి వచ్చి అణు కేంద్రాలని పరిశీలించడానికి మేము అనుమతించము అని చెప్పి క్లియర్గా చెప్పేస్తుంది. కానీ ఒప్పందంలో అదే కీలకం అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. ఇరాన్
ఫస్ట్ నుంచి ఒకటే చెప్తుంది, యుద్ధంలో జరిగినటువంటి నష్టం, ఆ నష్టానికి పరిహారం ఇవ్వాలి, ఆంక్షల్ని లిఫ్ట్ చేయాలి, ఇదే చెప్తూ ఉంది. ఇప్పుడు అమెరికా కూడా ఆంక్షల్ని ఎత్తేసింది, ఇరాన్ మీద ఉన్నటువంటి ఆంక్షల్ని ఎత్తేసింది. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ నిధులు విడుదలవుతున్నాయి. దాంతోపాటు ఇరాన్ రీబిల్డింగ్ కోసం $300 బిలియన్ ఇవ్వడానికి అమెరికా సిద్ధమైంది. అంటే ఇరాన్ ఏదైతే కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్కి ఒప్పుకుంది అమెరికా, ఒప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. లేదంటే హార్మోస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తే అంతర్జాతీయంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా అమెరికా భారీగా నష్టపోతుంది. ఇప్పటికే అమెరికాలో గ్యాస్ రేట్లు పెరిగాయి, ఇంధన రేట్లు అమాంతం పెరిగాయి, ద్రవ్యోల్బణం కంట్రోల్లో లేనటువంటి సిచ్యువేషన్ నెలకొంటూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో అనివార్యంగా యుద్ధం నుంచి విరమించుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ అనాలోచిత నిర్ణయాల కారణంగా అటు వెనిజువేలా అధ్యక్షుడిని ఈజీగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి వెనిజువేలాలో అమెరికా ఆధిపత్యం కొనసాగేలా చాలా ఈజీగా చేయగలిగారు. ఆ తర్వాత ఆపరేషన్ ఇరాన్ది, ఇరాన్లో బూమ్రాంగ్ అయింది అమెరికా అధ్యక్షుడు చేసినటువంటి సైనిక చర్య. ఇరాన్ అయిపోయింది, ఇరాన్ని కూడా గెలిచేసుకున్నాం, ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఇరాన్ తర్వాత నెక్స్ట్ క్యూబా అని అన్నారు, క్యూబా తర్వాత కెనడా అన్నారు, కెనడా తర్వాత గ్రీన్లాండ్ అన్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు ట్రంప్. ఆయన ప్రణాళిక ఏదైతే ఉందో దానికి ఇరాన్ చెక్ పెట్టింది. ఇరాన్ సైన్యం ఐఆర్జీసీ చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ కారణంగా అమెరికా యుద్ధ విమానాలు కూలిపోయాయి, అమెరికా నౌకలు డ్యామేజ్ అయ్యాయి, అమెరికా సైన్యం చనిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మీద గెలవలేనటువంటి సిచ్యువేషన్ అమెరికాలో ఉంది. అలాంటి సిచ్యువేషన్లో క్యూబా, గ్రీన్లాండ్ ఇలాంటి కళలన్నీ కూడా ఇప్పుడు ట్రంప్ వెనక్కి తీసుకొని ఉంటారు. తీసుకోకపోతే సెనేట్, అమెరికా కాంగ్రెస్ ఆయనకు వ్యతిరేకంగా ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి మరో మార్గం లేదు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేసేయాలి, ఆ యుద్ధాన్ని కూడా ఆపేస్తే నేను స్వర్గాల్లోకి వెళ్ళిపోతానని చెప్పి ట్రంప్ చెప్తున్నాడు. మరి ఇది సాధ్యమా అని అంటే సాధ్యమే అని చెప్పి జేడీ వాన్స్ చెప్తున్నాడు. ఎలా? భారత సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి పంపిస్తే రష్యా శాంతి చర్చలకు వస్తుంది, యుద్ధం ఆగిపోతుందని చెప్పి అమెరికాలో విడుదల చేసినట్టు ఒక పుస్తకంలో ఆయన మెన్షన్ చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తోటి చర్చించాడు. ట్రంప్ చాలా క్లియర్గా జేడీ వాన్స్ తోటి భారత సైనికులు ఉక్రెయిన్ బోర్డర్స్లో రారు అని చెప్పారు. ఎందుకు? రష్యాకి భారతదేశానికి మధ్య కొన్ని శతాబ్దాల అనుబంధం ఉంది. రష్యానికి వ్యతిరేకంగా భారత సైన్యాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పంపించరు. నరేంద్ర మోడీ గారు తనకి మిత్రుడు, ఆయన కొన్ని నిర్ణయాల్లో చాలా కఠినంగా ఉంటారు. కాబట్టి రష్యాకి వ్యతిరేకంగా ఉక్రెయిన్ బోర్డర్స్లో భారత సైన్యాన్ని పంపించమంటే మోడీ ఒప్పుకోరు అనేటువంటి విషయాన్ని జేడీ వాన్స్కి చెప్పినట్టు పుస్తకంలో రాశారు, అమెరికాలో ఉండేటువంటి పుస్తకంలో. అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగిపోవాలంటే భారత సైన్యం బోర్డర్లో ఉండాలి అనేది జేడీ వాన్స్ యొక్క ఆలోచన. అది కుదరదు అని చెప్పి ట్రంప్ చెప్పేశారు. అంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి అంతర్జాతీయ పరిణామాలన్నీ భారతదేశం చుట్టూ తిరిగాయి, నరేంద్ర మోడీ గారి చుట్టూ తిరిగాయి అనేది ఇప్పుడు అమెరికాలో పుస్తకంలో రాసినటువంటి ఈ సంఘటన ఉదాహరణగా కనిపిస్తుంది. సో కాబట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాబోయేటువంటి రోజుల్లో స్వర్గంలోకి వెళ్తారంటే, స్వర్గంలోకి వెళ్ళాలంటే భారత సైన్యం ఉక్రెయిన్ బోర్డర్లోకి వెళ్ళాలి. అది జరగని పని. కాబట్టి ట్రంప్ స్వర్గంలోకి కాదు కదా, ఆయన ఎక్కడికి వెళ్ళలేరు. ఇరాన్లో యుద్ధం చేసి ఓడిపోయారు ట్రంప్, అమెరికాలో కూడా ఓడిపోయారు, అమెరికాలో సెనేట్లో ఓడిపోయారు, కాంగ్రెస్లో ఓడిపోయారు. నవంబర్లో జరిగేటువంటి మధ్యంతర ఎన్నికల్లో కూడా ఆయనకి వ్యతిరేకంగా ఓటు పడుతుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ట్రంప్ హవా క్లోజ్ అయిపోయింది అనేటువంటి భావన అంతర్జాతీయ సమాజంలో వినిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.